హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డైరీ. ఈ వీడియో వచ్చేసి మల్టీగ్రెయిన్ ఆటాతోని మనం సాఫ్ట్గా చపాతీస్ ఎలా చేసుకోవాలని చెప్పేసి చూపిస్తున్నానండి. మనం ముందుగా మల్టీగ్రెయిన్ ఆటాకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ నేను యాడ్ చేశానో అది ఒకసారి చూద్దాము. దీంట్లో వచ్చేసి నేను క్వాంటిటీ ఎంత తీసుకున్నానో, మనము ఈ మల్టీగ్రెయిన్ ఆటా వల్ల మనకి ఏమేమి హెల్తీ బెనిఫిట్స్ అనేది చెప్పేసి ఒకసారి చెప్తున్నానండి. నార్మల్గా మనకి ఇన్స్టెంట్గా మార్కెట్లో మల్టీగ్రెయిన్ ఆటా కూడా అవైలబుల్ ఉంటుంది. దానికంటే మనం ఇలా ఇంట్లో మనకి దొరికిన వాటితోనే రెడీ చేసుకోవడం ఇంకా బెటర్ అండి. నార్మల్గా గోధుమలతో మనం ఆడించి పిండితో మనం చేస్తాము. అలా కన్నా బెనిఫిట్ మనకి ఇలా మిలెట్స్ అన్నీ యాడ్ చేసేసి చిరుధాన్యాలతోనే మనం చేసుకుంటే అది హెల్త్కి బెనిఫిట్, ప్లస్ మనకి వెయిట్ లాస్కి కానీ మంచి న్యూట్రిషన్స్ ఫుడ్ మనకి దొరుకుతుంది. ఇది మంచి ఫైబర్ కంటెంట్ ఫుడ్ కంటెంట్ చేసి ఉంటుంది. ఇది మనకి డైజెషన్కి కానీ కాన్స్టిపేషన్ కానీ అన్నిటికీ బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఇలా మీకు వీలవుతే ఇలా మల్టీగ్రెయిన్ లాగా అన్ని మిల్లెట్స్ యాడ్ చేసుకొని మీరు పిండి పట్టించుకొని ఆటాతోని మీరు సాఫ్ట్గా చపాతీలు చేసుకోవడానికి ట్రై చేయండి. ఇందులో నేను వచ్చేసి ఏమేమి తీసుకున్నాను, మళ్ళీ ఎంత క్వాంటిటీ తీసుకున్నాను అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి 1 kg గోధుమలు అండి నేను తీసుకుంది. దీంట్లో నేను 1 kg గోధుమలకి నేను మిగిలిన అన్ని మిల్లెట్స్ నేను ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను. అది ఇప్పుడు ఏమేమి మిల్లెట్స్ 50 గ్రామ్స్ తీసుకున్నాను అది కూడా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇవి రావులండి. ఇవి రావులు వచ్చేసి 50 గ్రామ్స్ క్వాంటిటీ తీసుకున్నాను. అది రాగులు మనకి హెల్త్కి ఎంత బెనిఫిట్ తెలుసు కదండి. రాగులు కూడా 50 గ్రామ్స్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇవి చిన్న శనగలు అండి. ఆ తర్వాత వచ్చేసి నేను బొబ్బర్లు తీసుకున్నాను, అంటే సోయాబీన్స్ అంటారు కదా, అవి తీసుకున్నాను. తర్వాత వచ్చేసి నేను ఓట్స్ తీసుకున్నాను, మనకి ఇన్స్టెంట్గా ఓట్స్ దొరుకుతాయి కదా, అవి తీసుకున్నాను. ఇది రోల్డ్ ఓట్స్ అయినా పర్వాలేదు, లేదా ఇన్స్టెంట్గా మనకి దొరికే ఓట్స్ అయినా పర్వాలేదు, మనకి ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. తర్వాత వచ్చేసి నేను ఇవి తెల్ల జొన్నలు తీసుకున్నానండి. ఒకవేళ మీకు వీలవుతే పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి సజ్జలు అండి. అవి కూడా ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను. సో ఇవన్నీ క్వాంటిటీ వచ్చేసి 50 గ్రామ్స్. మిగిలినవి గోధుమలు తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఉండుంటే పెసర్లు, మళ్ళా మొక్కజొన్న గింజలు ఇవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అవి మా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను అది చేయలేదు. ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎవరికైనా ఉండుంటే మీరు పెసర్లు కానీ ఇవి స్కిప్ చేసి, ఇక్కడ శనగలు కూడా నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. గోధుమలు ఇప్పుడు నేను రాగులు, శనగలు, మళ్ళీ ఇవి వచ్చేసి బొబ్బర్లు యాడ్ చేస్తున్నాను, అంటే సోయాబీన్స్ అవి. తర్వాత ఓట్స్ యాడ్ చేస్తున్నానండి. తర్వాత వచ్చేసి ఇవి జొన్నలు యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇవి సజ్జలు. ఇప్పుడు ఇవే మిల్లెట్స్ అని కాకుండా మీరు మిల్లెట్స్లో ఏదైనా మీరు సజ్జలు, రాగులు, అరికెలు, సామలు ఇట్లాంటివి కూడా మనం దొరుకుతూ ఉంటాయి. అవి కూడా మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా అన్నీ యాడ్ చేశాక తర్వాత మీరు ఒకసారి అవన్నీ పెట్టుకోండి. ఇవన్నీ ఇట్లా కలిపేసి పెట్టాక తర్వాత మనం ఇవి వచ్చేసి ఇట్లా ఎండలో మనకి ఆరబెట్టేసేయాలని. ఒక 1 day మొత్తం మీరు అట్లా ఆరబెట్టేసుకుంటే బెటర్. అవి తర్వాత డ్రై అయినాక మనము నెక్స్ట్ డే మనము పిండి గింటి పట్టిస్తే సరిపోతుంది. అది కావాలన్నా మనం మిక్సీలో కూడా పట్టవచ్చు, కానీ అంత ఫైన్ పౌడర్గా మనకి రాదు ఇంట్లో. సో ఇలా నేను వచ్చేసి ఇది గిండి బయట పట్టించానండి. పట్టించాక ఇలా ఫైన్ పౌడర్ లాగా అయింది. సేమ్ మన గోధుమ పిండి ఆటా లాగానే చూడండి, అలాగే ఉంది. సో ఇప్పుడు మనం నార్మల్గా చపాతీస్ ఎలా పౌడర్ కలుపుకుంటామో
పిండి అట్లాగే చేసుకోండి. ఇవి వచ్చేసి మనకి ఎలా చపాతీ సాఫ్ట్గా అవుతాయో ఒకసారి చూద్దాం. పిండి అది అంతా నేను నార్మల్ కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఒక 2 డ్రాప్స్ అంతా ఆయిల్ యాడ్ చేశానండి. ఒకవేళ కావాలంటే మీరు ఇది స్కిప్ చేయొచ్చు, ఆయిల్ ఒకవేళ వద్దు అని అనుకుంటే. ఇప్పుడు ఈ ఆట వచ్చేసి మనము పుల్కాస్ లాగా లేదా ఆయిల్ పెట్టైనా మీ ఇష్టం, మీ చపాతీ లాగా ఎలా అయినా మీరు చేసుకోవచ్చు. సో ఇట్లా పిండి కలిపి పెట్టేశాక ఇలా కాసేపు నానబెట్టేసి పిండి, ఆ తర్వాత మనం ఇలా చపాతీ పిండిలాగా చేసేసుకొని ఇలా ఇప్పుడు చపాతీలకి చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు ఈ పిండితో కూడా మనకి సాఫ్ట్గా చపాతీలు వస్తున్నాయి. కాకపోతే కలర్ ఒకటే మనకి, అది గోధుమ పిండితో చేసింది ఒకటే మనకి వైట్గా అది కనిపిస్తుంది. మనకి దీంట్లో కొంచెం కలర్ షేడ్ అనేది చేంజ్ అవుతుంది, ఎందుకంటే అన్ని మనం మిల్లెట్స్ రాగులు అవన్నీ యాడ్ చేసాం కదా, దానివల్ల అది కలర్ షేడ్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అంతే తప్ప టెక్స్చర్ మాత్రం సేమ్ ఉంటుంది. సో ఇలా అయిపోయాక తర్వాత ఇప్పుడు స్టవ్ మీద మీకు అవి చపాతీలు ఎలా చేస్తున్నానో, ఎలా సాఫ్ట్గా వస్తున్నాయో ఒకసారి చూద్దాము. నేను వచ్చేసి ఇక్కడ చపాతీ చేశానండి, పుల్కా చేయలేదు. కొంచెం పెనం మీద చేశాక ఒకవేళ మీకు పుల్కా చేయాలి అనుకుంటే మీరు ఆయిల్ లేకుండా అలాగే పెనం తీసేసి ఫ్రేమ్ మీద మీరు కాల్ చేసుకుంటే అది మీకు అది పుల్కా పొంగిపోతాయండి. సో అలా కాదు, మీరు చపాతీ చేసుకోవాలంటే ఇట్లా పెనం మీద చేసేసుకోండి. సో చపాతీ కూడా ఇలా సాఫ్ట్గా మనకి మెత్తగా వచ్చాయి. ఒకసారి చూద్దాం ఎలా మెత్తగా ఉన్నాయా లేదా అని. సో చూసారా, ఇప్పుడు సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఇలా చపాతీస్ కానీ పుల్కాస్ కానీ ఎలా వచ్చాయో సో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.